శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో వక్రగమనం పొందబోతున్నటువంటి శని భగవానుడు కన్యా రాశి వారికి తిరిగి మంచి రోజులు తీసుకురావడం జరుగుతుంది. ఏదైనా శని ఒక రాశి నుంచి ఒక రాశి 2.5 సంవత్సరాల్లో మారుతూ ఈ 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే ప్రతి ఒక్కరికి శుభ ఫలితాలు అందించడం జరుగుతుంది. మరి కన్యా రాశి వారికి ప్రస్తుతం 7వ స్థానంలో శని భగవానుడి సంచారం జరుగుతుంది. 7వ భావం మీద అంటే సాధారణంగా వివాహం ఆలస్యం అవడం, భార్యాభర్తలకు ఎడబాటు, ఈ విధంగా ఫిజికల్ సుఖం లేకపోవడం, కొన్ని ఇబ్బందులు అయితే నడుస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ జూలై 27 తర్వాత డిసెంబర్ 11 మధ్యలో సుమారు 138 రోజుల పాటు శని అత్యంత బలవంతుడు తన శుభస్థానమైనటువంటి 6వ స్థానం మీద తన దృష్టి పెట్టడం జరుగుతుంది. శని అక్కడే ఉంటాడు, కానీ స్పెషల్ డ్యూటీగా గతంలో తను విడిచిపెట్టినటువంటి 6వ భావం మీద స్పెషల్ డ్యూటీగా రావడం జరుగుతుంది. అంటే గతంలో అక్కడ ఏమైనా మన పెండింగ్ పనులు ఉన్నాయా, మనం ఏమైనా పని చేయకుండా ఆలస్యమా, లేదంటే ఈ జాతకుడికి ఏమైనా కష్టపెట్టవలసి మిగిలిపోయా, లేదా సుఖపెట్టవలసి మిగిలిపోయా, ఇవన్నీ కూడా ఇంకొకసారి జాతకుడికి మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. అది మంచి అయినా చెడైనా అది మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే శని ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణకి కారకుడు, అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు శని భగవానుడు. మీ జన్మజాతకంలో ఏదైతే మీ యొక్క రాసి పెట్టి ఉందో ఆ భగవంతుడు మీ మీద ఏం రాశాడో అది అమలుపరచడం మాత్రమే శని యొక్క పని తప్ప శని కావాలని ఎవరికి ఇబ్బంది పెట్టడం, ఊరికే ఎవరికి ప్రతిఫలాన్ని కూడా ఇవ్వడం. అంటే ప్రస్తుతం మీరు 6వ స్థానం మీదకి వచ్చాడు కాబట్టి ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు, అక్కడ మీకు రాహుతో కలిసి ఉండడం వల్ల మీరు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మరింత అభివృద్ధి మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు రైల్వే డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కానీ ఇటువంటి వాటిలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉండి ఏదో కారణం వల్ల విఫలం అవడం, ఆ పరీక్షలు పోస్ట్పోన్ అవ్వడం, ఇంకొక కారణాల వల్ల రద్దయి ఉండడం ఉంటే తిరిగి ఈ సమయంలో మీరు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం లాంటిది ఏదైనా మీకు తిరిగి పొందడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా ఇంకోటి ఏంటంటే కోర్టు సమస్యలు, ఏదైనా విడాకుల సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి. మీకు ఎవడన్నా ధనం మీ దగ్గర తీసుకొని తిరిగి ఇవ్వటం లేదు, అలాగే మీ ఆస్తి ఇతర స్వాధీనంలో ఉండిపోయింది, మనకి ఎవడు ఇవ్వటం లేదు, అంటే మీ పెద్దవాళ్ళు మీకు ఆస్తి పంచడం లేదు, ఇటువంటి చికాకులతో ఉన్నవాళ్ళు కూడా మరి శని వక్రగమనంలో మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఇటువంటి కోర్టు సమస్యలు కానీ, బంధువులతో విరోధాలు కానీ అవి కంప్లీట్గా పరిష్కారమై, అంటే వాళ్ళని గొడవ రూపంలో కాకుండా, బెదిరించి కాకుండా బతిమాలే దూరంలో వెళ్ళినప్పుడు మీ తప్పుంటే ఒప్పుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల కంప్లీట్గా మీకు న్యాయం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఏంటంటే హెల్త్ పరమైన ఇబ్బందులు, 6వ స్థానంలో రాహు శని యొక్క ప్రభావం కూడా రావడం వల్ల కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఈ కన్యా రాశి వారికి ప్రస్తుతం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో అటువంటి వ్యాధుల నుంచి కూడా మీరు కేవలం వైద్యం మీద మాత్రమే ఆధారపడకుండా అది క్రమశిక్షణతో కొన్ని అలవాట్లు మానుకొని ప్రకృతి పరంగా మరి క్రమశిక్షణతో తాత్వికమైనటువంటి సింపుల్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఉన్నటువంటి ఎటువంటి భయంకర వ్యాధి అయినా సరే, అంటే పేర్లు చెప్తే భయపడతారు, అది సింపుల్గా అయితే చర్మ వ్యాధులు లాంటి పెద్ద అయితే ఇప్పుడు వద్దు ప్రస్తుతానికి, కానీ అటువంటి వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉన్నది ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్య. ఏదైనా దీంట్లో భక్తి, విశ్వాసం, నమ్మకం, కంప్లీట్గా ప్రశాంతమైన జీవితం గడపడం, అలాగే మీలో ఉన్నటువంటి
ఈర్ష్య, కోపం, అసూయ, ద్వేషం, కోపం, పగ ఇటువంటి అన్నీ కంప్లీట్గా వదులుకోవడం వల్ల ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఏ వ్యాధికైనా ముందు మీలోంచే మీ మనసు, మీ ఆలోచనలు, మీ కర్మలు బట్టి మీ రోగాలు కూడా వస్తుంటాయి. అవి మీకు మీరే ఈ విధంగా మిమ్మల్ని సాత్వికంగా మార్చుకోవడం వల్ల ప్యూరిఫైగా మరి ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి. బట్ ఏదైనా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మరొక అవకాశం మీరు చేసే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కానీ మీకు ఉన్నటువంటి ఇతర సమస్యల నుంచి కానీ బయటపడడానికి ఇది చాలా మంచి సమయం. మీ ప్రయత్నంతో మీరు మాత్రమే తగ్గించుకునే అద్భుత అవకాశం ఇది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామస్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడుతుంది. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది. మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో తాతగారికో అమ్మమ్మలకో నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100%
అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతిలోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.